ఇక ఉమా ఏం చేసింది, దోశ వేసిందామా, దోశ వేసి ప్లేట్ ఇచ్చింది. అప్పటికి నేనేం చేశాను అంటే పక్కన బండి దగ్గరికి ఇక్కడ ఇడ్లీ తిన్నా, ఆ ఇడ్లీ ఇస్తే బాగున్నాయి. మళ్ళీ వెళ్ళి వీళ్ళ ప్లేట్ లో 6 ఇడ్లీ పెట్టించుకొని అమ్మ 2 ఇడ్లీ 4 ఇడ్లీ ఏమంటే వేసింది. ఆ 2 ఇడ్లీ మళ్ళీ ఉన్నారు. బాగున్నారా? చాలా బాగా చేస్తున్నారు. లేదు, మీ ఇప్పటి వరకు పక్కనే ఉన్నాం, వెంచర్ లోనే. ఫిష్ అండి. అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే ఫుల్ కలకల్లాడుతుంది అనమాట. ఫుల్ చెప్పండి అదేనా ఎలా ఉంది అసలు ఖమ్మంలో? ఇప్పుడు ఒక్క క్షణం ఒక దగ్గర ఉండట్లేదు, అసలు హైదరాబాద్ వెళ్తా కూడా తెలియదు. ఫుల్ అండి. మేము 1.5 అవర్ గ్యాప్ తోనే వదిన వాళ్ళు వచ్చారు. వదిన వాళ్ళు వచ్చిన 1.5 అవర్ లో మేము కూడా రీచ్ అయ్యాం ఖమ్మంకి. ఆ రోజు సాటర్డే రోజు నైట్ వచ్చి మార్నింగ్ లేచి చూసేసరికి అంతా జలమయం, మొత్తం ఇరుక్కుపోయి ఖమ్మం ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మా ఖమ్మం ఫేమస్ అయింది ఈ రకంగా. యాక్చువల్ అసలు వచ్చే ముందు న్యూస్ లో ఇస్తున్నారంట, కానీ మేము ఎక్కడ చెక్ చేసుకోలేదు. మేము కరెంట్ వచ్చిందా? 3 రోజులు అవుతుంది కరెంట్ పోయి. మేము అక్కడే ఉన్నాము, కరెంట్ వచ్చింది. స్నానం కూడా చేయలేదు అక్కడ, నీళ్ళు లేవని, కరెంట్ లేదు, నిజాలు ఇట్లా పబ్లిక్ లో చెప్పకూడదు. కరెంట్ లేదు, అందరికి చాలా మందికి లేదు. బురహాన్పురం దాని వెనక కరెంట్ లేదు. నిజంగా అండి, ఖమ్మంలో అయితే చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది. అంటే కొన్ని ప్లేసెస్ లో సేఫ్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఓకే, కానీ జలమయంలో అంటే వరదల్లో చిక్కుకున్న వాళ్ళు, మొత్తం నీట మునిగిన వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారు. పాపం నిజంగా వాళ్ళని తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది నాకైతే. కోట్ల నష్టం జరిగింది, చాలా ప్రాణ నష్టం. వంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయాయి, ఇల్లులు మునిగిపోయాయి, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. పశువులు కొట్టుకొని పోతున్నాయి వాటర్ లో, వస్తువులు అన్ని. ఇంకా ఇక అసలు నీట మునిగింది అంటే మీరే అర్థం చేసుకోవాలి. సంతూ చూసాడు నిన్న, మేము అక్కడ స్ట్రక్ అయిపోయాం కదా. ఈ రోజు కూడా చూడలేదా ఆ బ్రిడ్జ్ గానీ ఇది గానీ? మీరు వెళ్ళారా? అవునా? ఓకే. అదే నీళ్ళని తగ్గిపోయినాయి, ఓన్లీ అక్కడ బ్రిడ్జ్ కింద నుంచి కొంచెం చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ వచ్చిందా? పోలీసులు ఉన్నాయి, హెవీ వెహికల్స్ ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్నాడు, వచ్చేసిండా? కానీ వర్షం స్టార్ట్ అయిందట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అది వస్తున్నారు అని తెలిసింది, కానీ ఘోరంగా ఉంది. రేపు కూడా ఎలా ఉంటుందో తెలియదు. హైదరాబాద్ లో వర్షం పడుతుందంట, మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో వర్షం పడుతుందంట బాగా. మా ఫ్రెండ్ కాల్ చేసి మేము వచ్చే ముందు స్టార్ట్ అయింది వర్షం. ఎట్లుందో కానీ మేము దగ్గరకు వచ్చినప్పటికి ఇక్కడ వరకు జల్లు ఉంది. అటైతే ఇంకా ఉండొచ్చు, మరి పెరగచ్చు. హైదరాబాద్ లో అయితే బాగానే పడుతుందని. కొద్దిసేపు వదిలేస్తే ఆడుకుంటది. నాకు మొన్న కార్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం అసలు బాగా రచ్చరచ్చ జరిగిందని చెప్పారు కదా. కార్ లో వచ్చేటప్పుడు ఉమోదిన మస్తు ఎంజాయ్ చేసింది అన్నారు కదా. ఉమోదిన మేము వీళ్ళకి ఆకలి అవుతుందని హోటల్ దగ్గర ఒక దగ్గర ఆగాం, బండి దగ్గర. ఆయన ఫస్ట్ దోశలు ఇడ్లీలు వేస్తున్నారు పాత బస్ స్టాండ్ దగ్గర. అయితే నేను ఇడ్లీ తీసుకో
ఫస్ట్ గాంధీ చౌక్ వెళ్ళాం, గాంధీ చౌక్ అంతా తిరిగాం. అక్కడ మా బోండాలే ఉన్నాయి, అవి 2 ప్లేట్లే ఉన్నాయి అన్నారు. వీళ్ళు చాలా మంది ఉన్నారు, సరిపోదని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 బండ్లు ఉన్నాయి అనమాట. కాలువడి దగ్గర కూడా వెళ్ళాం. మైక్ తీసుకో. అయితే ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ తిన్నాం. నేను ఫస్ట్ ఇడ్లీ పెట్టించుకొని తినేసా. ఉమా తీసుకో అమ్మా అన్న. నాకు ఇడ్లీ వద్దనే అన్నది. ఏంటంటే దోశ కోసం ఆగుతావు అంటే ఆగుతా అంది. సరే అని చెప్పేసి అందరికి ఇడ్లీ ఇడ్లీ తిన్నారు, తినేసాం. మిగతా దోశలు వాళ్ళు. ఇక ఉమా ఏం చేసింది, దోశ వేసిందామా, దోశ వేసి ప్లేట్ ఇచ్చింది. అప్పటికి నేనేం చేసా అంటే పక్కన బండి దగ్గరికి ఇక్కడ ఇడ్లీ తిన్నా. ఆ ఇడ్లీ ఇస్తే బాగున్నాయి. మళ్ళీ వెళ్ళి వీళ్ళ ప్లేట్ లో 6 ఇడ్లీ పెట్టించుకొని అమ్మ 4 ఇడ్లీ అమ్మ అంటే వేసింది. ఆ 2 ఇడ్లీ మళ్ళీ వీళ్ళకి ఇచ్చా. తిన్నాను. తిన్న తర్వాతకి ఆ మంది తొందరగా బిల్లు కొట్టండి అయ్యా, బిల్ చేయండి, మోత మోగుద్ది అన్నది. సౌండ్ వస్తుంది అన్నది. ఏంటమ్మా సౌండ్ ఎందుకు వస్తుంది అని నేను అన్నా. లేదు వాళ్ళు వస్తారు కానీ ఎవరు వస్తారమ్మా అన్న పోలీసులు వస్తారు తీసలే. అవునా సరే అని బిల్లు పే చేసా. నా ఇడ్లీ తిని అక్కడ పెట్టాను. పోలీసులు రాని బండి ఉమా తింటూనే ఉంది, బండి వెళ్ళిపోయింది, చేతిలో ఉంది. అన్న అయ్యో ఉమా రా అంటే అన్నీ నాకు చట్నీ వేయకుండా వెళ్ళిపోయారు అన్నయ్య. కాదు, నాది కొద్దిగా అయితే అయిపోయేది, లాస్ట్ లో ఉన్నా. మాది లాస్ట్ లో ఉన్నాడు. నేను కొంచెం, నాదైతే కొంచెం అయిపోయేది. హైలైట్ జోక్ అసలు. ప్రశాంతం తిన్నట్టు కాదు, నేను అంత దూరం ఉడుకుతున్నా ఇవే రేపించుకొస్తా అంటే ఆమె వెళ్ళిపోయింది. ఎట్లా తిన్నా పెట్టిపోయారు వాళ్ళు. అయితే కార్ లో 3 ప్లేట్లు ఉన్నాయి, ఏమి 1 ప్లేట్లు. మేము పోలీసు వాళ్ళు మేము పక్కనే ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని ఏం చెయ్యం, ప్లేట్లు ఉంది. యాక్చువల్ గా మేము ఇట్లా ఆపోజిట్ ఆఫ్ చేసినాం, ఇట్లా వచ్చి ఇట్లా ఆఫ్ చేసినాం. రాంగ్ వేలోనే హైలైట్ జోక్. పోలీసు వాళ్ళు ఏమలేదు, పోలీసు వాళ్ళు కానీ అని తినన్నారు. ఎట్లా తిన్ను చూపించిన ప్లేట్ ఇట్లా టిఫిన్ తిన్న. అయితే అక్కడ పోయింది. లాస్ట్ కొంచెం చట్నీ క్యాన్ లో కూడా చట్నీ లేదు. అయిపోయింది అప్పటికి. నీళ్లు అన్ని నీళ్లు పడ్డాయి దాంట్లో, కలిపి దాంట్లో వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు 6 నుంచి ఉంటారు. అయితే లాస్ట్ కి ఏం చేసాం, వాళ్ళందరూ ప్లేట్లు పట్టుకున్నాం. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. నేనేం చేసా, అక్కడే సేమ్ ప్లేస్ దగ్గర పెట్టిపోదా. వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఆయన వచ్చేసి ఆయన అక్కడ ఉంటాడంట. అవి మా చెల్లెల ప్లేట్లు ఇమ్మన్నాడు. కరెక్ట్ గా ఇస్తావా అంటే ఇస్తా అని 4 ప్లేట్లు. అమ్మా ఈ వీడియో చూస్తే నీ 4 ప్లేట్లు మీ అన్నయ్య అంట, ఆయనకి ఇచ్చాం. బిల్లు ఫోన్ పే కూడా చేసి పుచ్చుకున్నారు ముందే వాళ్ళు. చేసేది వచ్చా అసలు నవ్వుకున్నాం కదా మేము. ఇంటికి వచ్చేదాకా నవ్వుకుంటే వస్తాం. ఇంకా అప్పుడే వర్షం రావట్లేదు, ఇంకా తగ్గింది. అప్పుడే తగ్గిందంట ఖమ్మంలో. మేము తినేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చాం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ వర్షం. అవును, కానీ నెక్స్ట్ డే ఈ బీభత్సం అంతా చూసాం. ఆ రోజు నైట్ అంతా నవ్వుకున్నాము. మాకు ఇక్కడ అంతా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఖమ్మం అంటే మాకు ఫోన్లు వస్తున్నాయి. మా అక్క వాళ్ళు ఫోన్ చేస్తారు, ఖమ్మం అంతా మునిగిపోతుందంట అని. ఎక్కడున్నారు ఏంటి అని మా అన్నయ్య ఫోన్ చేసిండు. ఏంటి ఇట్లా జరుగుతుందంట, మీరు ఎటు వస్తున్నారని. మేము ఆల్రెడీ నైటే వచ్చేస్తున్నాం. మరి మా ఇంటి దగ్గర అయితే మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఒకటే ఫోన్ వస్తున్నావంటే. అవును, అప్పటికి ఏం లేదు, మామూలుగానే ఉంది అంతా. ఇంకా నెక్స్ట్ డే కదా. ఇదంతా జరగడానికి కారణం, ఈ ప్రళయం అంతా రావడానికి కారణం మా చెల్లి నాతో చెప్పిన ఒక అబద్ధం. ప్రాంక్. అబద్ధము ఇంట్లో ఉండి చెప్తే అనుకోవచ్చు. మీరు స్టార్ట్ అయ్యారు, మేము స్టార్ట్ అయిన తర్వాత అది ప్రాంక్ అంటారు, అబద్ధం కాదు. ఏమండి ప్రాంక్ ని అబద్ధాన్ని ఇంగ్లీష్ గా ప్రాంక్ అంటారు. అబద్ధాన్ని లైఫ్ లాంగ్ దాన్ని అట్లనే మోయాల్సి వచ్చేది. ప్రాంక్ ని అట్లా కాదు, రిలీజ్ అంటే రివీల్ చేస్తున్నావు. నేను ప్రాంక్ ఫస్ట్ అయితే అబద్ధం చెప్తేనే కదా నమ్మింది మేము. ఇప్పుడు అక్కడ పాము ఉందని చెప్తే ప్రాంక్ అవ్వచ్చు, కానీ నమ్మాం కదా. ఏం చెప్పింది మీ ముత్యాలమ్మ ఏంటంటే పక్కనండి వెనక నుంచి ఎన్ని గంటలు పోతామని అడిగిండు. నాకా మేము వినలేదు. ఈ టైం కి స్టార్ట్ అయినా నేను మా చెల్లె మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ చేసాం. ఏ టైం కి వెళ్తామో ఏమో, ఏ టైం కి అయితే మేము ఆగండి, మేము ముత్యాలమ్మ పెట్టుకుంటున్నాము. లాస్ట్ డే కదా అమ్మా, నువ్వు కూడా వస్తున్నావు కదా అంటే నేను కూడా వస్తా అన్నయ్య అని నైట్ అన్నది. వస్తా అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు వస్తున్నావా అమ్మా అంటే నేను రావట్లేదు అన్నయ్య అంటే అదేంటమ్మా లాస్ట్ డే కదా ముత్యాలమ్మ అంటే వేణుగారితో ఏదో వర్క్ ఉందమ్మా అందుకే రావట్లేదు అన్నది. కాదా అంటే వాడు అనుమానించినంతగా మా చెల్లె నేను అనుమానించలేకపోయాను. ఎమ్మడి నెక్స్ట్ డే చూపించింది నాకు అబద్ధం చెప్పిన పవర్ఫుల్. అన్నయ్యకి అబద్ధం ఇక చెప్పొద్దని అర్థమై ఉంటుంది ఇక.
మామూలుగా మారలేదు, ఇంకో విషయం 3 వరకు మారింది. ఇంకో విషయం చెప్పనా, ఏంటి బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇదంతా మునిగింది అంటే టచ్ అయింది అది ఇది అని మేము డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడే నైట్. అయితే వీళ్ళు అదరు కొట్టిండ్రు, దీని దాకా వస్తుందా ఏం చెప్తున్నారు ఇంకా నువ్వు అది ఇది అని చెప్పేసి నన్ను అందరూ అదలు కొట్టిండ్రు. కాళ్ళని ఇంకా సైలెంట్ కానీ మార్నింగ్ కల్లా మొత్తం మునిగిపోయింది. అయ్యో అయ్యో నీ అయితే అసలు ఎంత నాకు బాధ అనిపించింది, కోపం వస్తుంది. అవును. అంటే ఏం చేయడానికి లేదు, ఏం చేయలేము, ఏం చేయలేకపోతున్నాము. అసలు నా పుట్టి పెరిగిన దగ్గర నుంచి నేను ఇక్కడ దాకా జూబ్లీ క్లబ్ లో నీళ్లు రావడం నేను చూడలే, ఓకే కాలవొడ్డు దగ్గర పొడవలతో వెళ్ళడం అనేది నేను చూడలే, కోర్టుకి ఆపోజిట్ గల్లీలో అసలు నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూసా. అయ్యో ఇక్కడ దాకా వచ్చాడు ఆయన, ఇక్కడ దాకా మునిగాడు. అవును ఓహో అసలు వామ్మ మళ్ళీ ఇలాంటిది రాకూడదు అసలు. అవును ఇదైతే రాకూడదు అసలు. పాపం కదా అసలు ఒక్కొక్కరి ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అయి ఉంటది. చెన్నై కేరళ వాటిలో చూసాం, వాళ్ళకి అక్కడ చూసాం గానీ నాకు ఎట్లా అనిపించింది, పిల్లలు ఉన్న వాళ్ళకి అసలు బాధ ఎక్కడ అనిపించిందండి, ఈ మధ్య కాలంలో పిల్లలకి జ్వరాలతో ఉన్న వాళ్ళు కనుక ఇంట్లో ఈ నీళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండి ఉంటది, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు దోమలు వస్తాయి, పాములు ఎక్కడ పడితే అక్కడ పాములు వెళ్ళిపోయి, పాములు వస్తే జాగ్రత్తగా ఉండాలి. అవును అసలు చాలా భయంకర సిచ్యువేషన్. మొత్తం మునిగిపోయింది మామ. కర్ణగిరి ఉంది కదా అన్నయ్య, మేము అక్కడే ఉండేవాళ్ళం, కర్ణగిరి అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం. ఓకే ఓకే అదే రాజగృహ కల్పలో ఉండేవాళ్ళు, దగ్గరే ఉండేవాళ్ళు. మొత్తం మునిగిపోయి పాపం పైకి వెళ్ళిపోయి కూర్చున్నారంట. ఘోరం అసలు. వచ్చినప్పుడు మళ్ళీ పోయిన తర్వాత చాలా పడ్డది, అంతా ఇట్లా వండి వస్తుంది కదా, పట్టేసి అందరూ క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది పాపం. మేము ఏమనుకున్నామంటే ఎవరికన్నా లైక్ ఫుడ్ అవన్నీ తీసుకెళ్ళినామంటే ట్రావెలింగ్ కూడా లేదు, వెళ్ళటానికి కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ. అదనమాట దోశ కదా. అంటే దోశ బండి కాడ జరిగింది మాత్రం ఇన్సిడెంట్ అంటే చాలా చాలా అంటే ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఈ ఇడ్లీ బండి కాడ ప్లేట్ తీసుకోవాలి, ఇంకో ఇడ్లీ బండి కాదు ఆ వర్షం నీళ్ళ చట్నీ కూడా కల్పించుకొని వేయించుకొని వచ్చిందంటే మీరు హైలైట్. అది అది అన్ని వంకాయలు వచ్చేసాయా, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ గా మంచిగా బయటికి వచ్చేసేయాలని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.